అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాంలో 15వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. అప్పుడే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. అలాగే చూసిన తర్వాత లైక్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. నిన్న మనము కొన్ని అంతరార్థాలు తెలుసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని అంతరార్థాలు ఏంటనేది తెలుసుకుందాం. అందులో మరొక ప్రశ్న, నవనీత చోరుడు. నల్లనయ్యను వెన్న దొంగ అంటారు. నిజంగా కృష్ణునికి వెన్న మీద అంత కోరిక లేదు, కానీ గోపికల హృదయాల్లో ఉన్న పవిత్ర భావాన్ని మాత్రం కోరుకున్నారు. నవనీతం అనగా పవిత్ర భావాలతో కూడుకున్న మనస్సు. నిరంతరం భగవన్ నామస్మరణ సాధన ద్వారా మనసులో ఈ నవనీతం ఏర్పడుతుంది. దీని గురించి కూడా చాలామంది కృష్ణుడు దొంగ అనేసి అంటూ ఉంటారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ప్రతి ఒక్కదానికి అర్థం పరమార్థం ఉంటుంది అనేసి. ఇలా దొంగ దొంగ అని చెప్పడం కన్నా ఆ దొంగ ఎందుకు అలా అయ్యాడు, ఎందుకు చేయవలసింది నువ్వు చెప్తే కూడా బాగుంటుంది అన్ని మతస్థులు. ఇక మరొక ప్రశ్న, కృష్ణునికి అష్టభార్యలు 16,000 గోపికలు. దాని గురించి కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కదానికి అర్థం పరమార్థం చెప్పాను కదండి, ఉంటుంది. తెలుసుకోండి, తెలియకపోతే తెలియపరచండి. అన్ని మతస్థులు మూర్ఖులు, మీరే తెలుసుకోవాల్సింది. లేని పని అంత చెప్పి మనుషుల జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు బాగుపడడం కోసం ఇతరుల జీవితాలను బాధ పెట్టకండి. సమాధానం, మొదట భర్త అనే దానికి సరైన అర్థం తెలుసుకోవాలి. ఎవడైతే రక్షకుడో అతడే భర్త. దైవాన్ని మించిన భర్త ఎవరని చెప్పగలము? ఈ మానవ శరీరం భగవంతునికి నివాస గృహం. మానవ శరీరంలో 6 దివ్య చక్రాలు ఉంటాయి. వీటి ద్వారానే చుట్టుకుని నిద్రించుకుని సర్పం వలె ఉండే కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. ఈ శక్తి మూలాధార చక్రం నుండి బయలుదేరి సహస్రం అంటే 1000 దళాల పద్మము చేరుకుంటుంది. ఈ మధ్యలో 4 చక్రాలు లేక స్థానాలు ఉన్నాయి. మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి మేలుకొల్పబడినప్పుడు మానవులలో జ్ఞానోదయం అవుతుంది. కుండలిని శక్తి హృదయ చక్రాన్ని అంటే అష్ట దళాలతో కూడుకున్నది చేరుకుంటుంది. ఈ అష్ట దళాలు అష్ట దైవాలకు, అష్టాంగ మార్గములకు, అష్ట రక్షకులకు ప్రతీకలు. అష్ట దళాలకు ప్రతీకలైన అష్ట మహిమలకు భర్త శ్రీకృష్ణుడు. అక్కడి నుండి కుండలిని శక్తి సహస్రం చేరుకుంటుంది. సహస్రం అనగా 1000 దళముల పద్మము. ఒక్కొక్క దళానికి 16 రేఖలు లేక కిరణాలు ఉంటాయి, అనగా 16,000 అన్నమాట. ఈ శక్తి సహస్రం చేరుకున్నప్పుడే దివ్యత్వం సిద్ధిస్తుంది. ఈ 16,000 దళములే గోపికలు. ప్రతి ఒక్క దానికి అర్థం పరమార్థం అనేది తెలియపరుస్తున్నారు. తెలుసుకోండి, అంతేకాని ఏదో వాళ్ళు చెప్పింది మాటలను వినకండి. ఇక మరొక ప్రశ్న అందులోనే, క్షీరసాగర మదనం. సమాధానం, క్షీరం అనగా పాలు, సాగరం అనగా సముద్రం, మదనం అనగా చిలుకుట, అంటే పాల సముద్రాన్ని మదించుటని అర్థం. ఒకప్పుడు దేవతలు దానవులు అమరత్వం పొందాలని కోరుకున్నారు. దీనికి అమృతం కావాలి. దీనికోసం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు హరి వారిని మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకొని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించమని ఆదేశించాడు. దేవతల అసురులు క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. మందార పర్వతం బరువుకు సాగరంలో మునగసాగింది. దేవతలు రాక్షసులు భయపడ్డారు. అప్పుడు విష్ణు కూర్మ రూపం ధరించి పర్వతాన్ని తన వీపున మోసి నిలబెట్టాడు. క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు మొట్టమొదటిగా హాలాహలం పుట్టింది. పరమశివుడిని ప్రార్థించారు. శివుడు ప్రత్యక్షమై హాలాహలాన్ని అంటే విషాన్ని మింగి తన గలాన్ని ధరించాడు. తర్వాత ఎన్నో చరాచరాలు ఆవిర్భవించాయి. చివరగా అమృతం వచ్చింది. సురుల మధ్య సమరం జరిగింది. మోహిని ప్రవేశంతో దేవతలకు మాత్రం అమృతం ప్రాప్తించింది. అంతరార్థం, క్షీరసాగరం అనేది సాత్విక భావాలతో నిన్న మానవ హృదయం. దయ, పవిత్రత, మంచి చెడులు కలిసిన భావాలతో నిండిన మానవుడు భగవన్ చింతన చేస్తాడు. ఈ చింతన సాధనే ఒక మదనము.
మొదట కోరికలనే విషం పైకి వచ్చి సాధకునికి కర్మ భ్రష్టం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సాధకుడు భగవంతుని ప్రార్థిస్తే ఆయన ఆ కోరికలనే విషాగ్నిని నిర్మిస్తాడు. సాధన కొనసాగించగలడు. మానవుడు ఎప్పుడైతే దివ్యానుభూతిని కాక ప్రాపంచిక విషస్తుకుడై ఆశా నిరాశల మధ్య నలిగిపోతాడో అప్పుడు కూడా భగవంతుడు సాధకుని నిరాశ నిస్పృహలను పొగుడుతాడు. దైవానుగ్రహం లభిస్తుంది. సాధన ద్వారా తను కోరుకున్న అమృతము లభిస్తుంది, అంటే మోక్షము. చాలా చక్కగా వివరణ ఇచ్చారు, అర్థమైంది అనుకుంటున్నాము. మరొక ప్రశ్న, శ్రీకృష్ణ తులాభారం. భక్తియే మహాశక్తి అని నిరూపిస్తుంది శ్రీకృష్ణ తులాభార ఘట్టం. రుక్మిణీదేవి యొక్క భక్తి ప్రవక్తలకు, సత్యభామ యొక్క అసూయ గర్వాతిశయాలను జగత్తుకు చాటుటకు కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు ఆడిన రసవంతమైన నాటక మీ సన్నివేశం. సత్యభామ శ్రీకృష్ణుడు తనకే విధేయుడిగా ఉండాలనే స్వార్థబుద్ధితో, అహంకారంతో నారద మహర్షిని సంప్రదించి కామ్యాక వ్రతం ఆచరిస్తుంది. వ్రత నియమానుసారం శ్రీకృష్ణుని తన వద్దనున్న సమర్థకమని ప్రసాదించే బంగారంతోనూ అమూల్యమైన ఆభరణంతోనూ సరితూచగలనుకున్నది. కానీ సర్వసంపదను వేసిన శ్రీకృష్ణుని బరువు తోగలేదు. సత్యభామ తన తప్పును తెలుసుకుని రక్షించమని రుక్మిణిని శరణ వేడింది. నిర్మలమైన ప్రేమ పవిత్ర హృదయం గల రుక్మిణీదేవి భక్తి భావంతో తన చేతులను తులసి దళమును త్రాసులో ఉంచి, పత్రమో పుష్పమో ఫలమో తోయమో భక్తి గలవానికి వసుడగుట సత్యమేనని, కృష్ణ నీవి తులసి దళమునకు తూగదలవు కాక అంటూ ప్రార్థించింది. భక్తితో ఆమె అర్పించిన తులసి దళం, కృష్ణ నామస్మరణ రెండు కృష్ణుని రూపాన్ని సమంగా తూచినవి. సత్యభామ తన అహంకారాన్ని అసూయలను దూరం చేసుకొని భక్తి ప్రవక్తలు కలిగేటట్లు ఆశీర్వదించమని రుక్మిణీదేవిని వేడుకున్నది. తెలుసుకున్నారు కదండి ఈ 9 అంతరార్థాలు ఏంటనేది. ప్రతి ఒక్కరికి వీటి మీద అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా వివరణ అనేది నీట్గా ఇచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క పురాణం తెలుసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. తెలిసి తెలియక కొంతమంది చాలా తప్పులు చేస్తున్నారు. ఇతరుల యొక్క పుస్తకాలు చదివే, అదే మన పురాణం చదవచ్చు కదా. ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. ఈ రోజుతో ఇది చాలు. మరొక రోజుతో మరికొన్ని ప్రశ్నల సమాధానం తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై. హరే కృష్ణ.